హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక చామంతి ఆలోచిస్తూ ఎలాగైనా సరే అరుణ్ బాబు ఒక అమ్మాయిని ప్రేమించినా అన్నారు. ఆ అమ్మాయిని నేను ఎలాగైనా చూడాలి. కానీ డ్రైవర్ బాబు ఏమో ఆ అమ్మాయిని చూడొద్దు, అసలే ఫారిన్లో ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? చిట్టి రోబోకు కూడా చెప్పాను అరుణ్ బాబు ప్రేమించిన అమ్మాయిని చూడమని. కానీ నాకేమో ఆ అమ్మాయిని చూడాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏదో ఒక వంకతో జ్యూస్ ఇచ్చినట్టు ఆ అమ్మాయిని తప్పకుండా చూడాలి అనుకుంటూ చామంతి డోర్ కొట్టగానే ఇటు రోజా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మీకొక విషయం చెప్పాలి. నా పేరు చామంతి. మీరు అరుణ్ బాబుని ప్రేమిస్తున్నారంట కదా. మీరేమో ఫారిన్లో ఉంటారంట కదా. మీరు ఏ అమ్మాయిని చూడరంట కదా. మీ కల్చర్ అంట కదా. ఇది విని రోజా నవ్వుతూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే చామంతికి అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు చామంతి అసలు ఆ ఇంగ్లీష్ పిల్ల ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అయినా అరుణ్ బాబు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక చూడొచ్చు కదా, అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు నా తంటలు నేనెందుకు పడాలి? అమ్మగారు చూసారంటే నాకు పనిష్మెంట్ ఇస్తారు. అమ్మో, ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటూ చామంతి వెళ్ళగానే ఇటు రోజా ఏమో అయ్యో పాపం, చామంతి చాలా భయపడిపోయింది. నేను ఈ ఇంటికి కోడలయ్యాక నా చెల్లె నా కాళ్ళ కింద ఉంటుంది. ఇదిలా ఉండగా రమాదేవి అందరినీ పిలిచి హల్దీ ఫంక్షన్లో అందరూ మెహందీ పెట్టుకొని అంగరంగ వైభవంగా వేడుక చేసుకుందామని అనడంతో అందరూ చాలా సంతోషపడిపోతారు. అవునత్తయ్య, హల్దీ ఫంక్షన్ అంటున్నావు, మరి ఎవరైనా మెహందీ పెట్టాలి కదా. నాకు మెహందీ పెట్టడం రాదత్తయ్య. రమాదేవి పని వాళ్ళని అందరినీ పిలుస్తూ మీకు ఎవరికైనా మెహందీ పెట్టడం వచ్చా? ఇక వెంటనే చామంతి రమాదేవి దగ్గరికి వచ్చి అమ్మగారు, నాకు మెహందీ పెట్టడం వచ్చు. మా ఊర్లో అందరికీ నేనే పెడతానమ్మగారు. ఏ కాంపిటీషన్లో అయినా నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. మీరు చూడండి అమ్మగారు, నేను ఎలా పెడతానో. ఇక చామంతి దీక్షకు మెహందీ పెడుతుంటే ఇంతలో రమాదేవికి డౌట్ వచ్చి, అవును, అరుణ్ ఇక్కడ కనిపించట్లేదేంటి, ఎవరైనా చూసారా అని అంటుంటే ప్రేమ్ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతాడు. కానీ రోజా ఏమో అరుణ్కి మెహందీ పెడుతూనే ఉంటుంది. వెంటనే ప్రేమ్ వచ్చి, అన్నయ్య, నిన్ను అమ్మ పిలుస్తుంది, త్వరగా వెళ్ళన్నయ్య, ఏదో ఒక విషయం చెప్పి మేనేజ్ చేయి. ఇక వెంటనే అరుణ్ రాగానే, ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మా అంటే అర్జెంటుగా కాల్ వస్తే బయటికి వెళ్ళాను. అవునా, సరే మెహందీ పెట్టుకో అని అనేసరికి చామంతి దగ్గర అరుణ్ మెహందీ పెట్టుకున్న తర్వాత చేయి కడుక్కునేసరికి పండకపోవడంతో రోజా పెట్టిన మెహందీ ఉంటుంది. ఇక అందరూ పెట్టుకున్న మెహందీ రమాదేవికి చూపించగానే అరుణ్ మాత్రం చూపించలేకపోతాడు, చాలా టెన్షన్ పడుతూ. అమ్మా, నేను ఇప్పుడే వేస్తాను. ఏంట్రా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు మెహందీ పెట్టుకున్నావు కదా, ఒకసారి చూపించు. ఇక దీక్ష సంబరంతో అరుణ్ చేతులను పట్టుకొని రమాదేవికి చూపించగానే రోజా వేసిన మెహందీ ఉండడంతో, ఈ డిజైన్ ఎవరు వేశారో చెప్పురా అని రమాదేవి అనేసరికి అరుణ్ టెన్షన్ పడిపోతాడు. అంటే అది అమ్మా అని అంటుంటే వెంటనే చామంతి వెళ్ళి, అమ్మా, ఆ డిజైన్ని నేనే వేశాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఆ డిజైన్ వేయమని నేను చెప్పానా? నీకు నచ్చినట్టు ఎందుకు వేశావు? అంటే అది చామంతి తడబడుతుంటే వెంటనే ప్రేమ్ మనసులో, నాకు తెలుసు చామంతి, ప్రేమించిన అమ్మాయి మెహందీ వేసిందని తెలిసి నువ్వు ఇరకాటంలో పడ్డావు కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? చామంతిని కాపాడుకోవాలి, లేకపోతే మా మామ్ పనిష్మెంట్ ఇస్తుంది. ఇక ప్రేమ్ వెళ్ళి, అమ్మా, ఈ డిజైన్ వేయమని నేనే చెప్పానమ్మా. తనది ఏ తప్పు లేదమ్మా, నాదే తప్పుంది. ఎందుకంటే అన్నయ్యకు మెహందీ పెట్టుకోవడం ఇష్టం లేదు, అందుకే డిజైన్ వేయమని చెప్పాను. నా కోసమే అన్నయ్య డిజైన్కి ఒప్పుకున్నాడమ్మా అని అనగానే, రేయ్, ఒక్క విషయమైనా నాతోని చెప్పాలి కదా. సారీ అమ్మా, నన్ను క్షమించు. ఇదిలా ఉండగా రోబో ప్రేమ్ రూమ్లోకి వెళ్ళగానే రోజాని చూసి, నువ్వేంటి రోజా ఇక్కడున్నావు? మా మేడం నిన్ను ఆల్రెడీ బయటికి గెంటేసింది కదా. ఇక రోబో రోజాని స్కాన్ చేసి, అంటే నువ్వు అరుణ్ని ఇష్టపడుతున్నావా? త్వరలోనే మేడం గారికి తెలియకుండా అరుణ్ బాబును పెళ్లి చేసుకుంటున్నావు కదా రోజా? ఇది విని రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలాగోలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేకపోతే నేను ఇక్కడున్న విషయం రోబో రమాదేవి మేడంకి చెప్పేస్తుంది.
అయ్యో దేవుడా! సేఫ్ జోన్‌లో ఉన్నాననుకుంటే మళ్ళీ ఇలా జరిగిందేంటి? ఈ విషయాన్ని వెంటనే అరుణ్‌కి, ప్రేమ్‌కి చెప్పేయాలి. ఇంతలో ప్రేమ్ రావడంతో, చిట్టి నువ్విక్కడేం చేస్తున్నావు? ప్రేమ్ బాబు, అరుణ్‌ని ప్రేమిస్తున్న అమ్మాయి ఇక్కడే ఉంది. ఇది విని ప్రేమ్ భయపడుతూ, చిట్టి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు, రహస్యంగా ఉంచాలి. ఓకేనా? ఓకే చిన్నబాబు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇదిలా ఉండగా చామంతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో చిట్టి వచ్చి, ఏంటి చామంతి, ఏం ఆలోచిస్తున్నావు? నీకు నిన్న చెప్పాను కదా అరుణ్ బాబు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఓహో, అవునా చామ్. మరి నీకొక విషయం చెప్పనా? అరుణ్ ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో నాకు తెలుసు. ఎవరో చెప్పు చిట్టు. ఫారిన్లో ఉంటుందంట కదా ఆ అమ్మాయి. అయినా ఆ అమ్మాయి ఫారిన్లో ఎందుకుంటుంది? ఇండియా అమ్మాయి. నువ్వు కూడా ఆ అమ్మాయిని చూసావు. ఏంటి చిట్టి, ఏం మాట్లాడుతున్నావు? అరుణ్ బాబు ప్రేమించిన అమ్మాయిని నేను చూశానా? అవును చామ్, నువ్వు ఆ అమ్మాయిని చూసావు. ఆల్రెడీ ఆ అమ్మాయితో కూడా మాట్లాడావు. ఇది విని చామంతి ఆలోచిస్తూ, కొంప తీసి అరుణ్ బాబు మా అక్క రోజాని ప్రేమిస్తున్నాడా? ఏంటి చామ్, ఏం మాట్లాడట్లేదు? నేను స్కామ్ చేసి చెప్పనా? నువ్వు ఏమనుకుంటున్నావో? మరి అరుణ్ బాబు ప్రేమిస్తున్న అమ్మాయి ఎవరో చెప్పు చిట్టి. ఎవరో కాదు, రోజా అని అనేసరికి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి చిట్టి, ఏం మాట్లాడుతున్నావు? అవును చామ్, నేనిప్పుడే ప్రేమ్ గదిలో రోజా అనే అమ్మాయిని చూశాను. నా మాట మీద నమ్మకం లేకుంటే ఒకసారి వెళ్ళి చూడు చామ్. ఇక చామంతి టెన్షన్ పడుతూ మనసులో, మా అక్క ఈ అమ్మగారి ఇంట్లోకి రావద్దనే కదా ఆ రాజమణి హారాన్ని దొంగలించాను. ఇప్పుడు ఏకంగా అరుణ్ బాబునే వలలో వేసుకుంది. ఎన్ని చెప్పినా మా అక్క వినదు, ఆస్తి వ్యామోహంలో ఉంది. ఓ దేవుడా, ఎలాగైనా సరే అరుణ్ బాబుకు దీక్షకు పెళ్ళేలా దీవించు. మా అక్క ఈ ఇంట్లోకి కోడలుగా వస్తే రమాదేవి గారికి మా అక్క ఒక పేద కుటుంబం తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. ఎలాగైనా సరే స్వామి, నువ్వే మా అక్కను కాపాడుకుంటూ ఉండాలి. ఇక చామంతి కోపంతో ప్రేమ్ దగ్గరికి వచ్చి, డ్రైవర్ బాబు, నిజం చెప్పు. అరుణ్ బాబు ప్రేమిస్తున్న అమ్మాయి రోజా కదా? శ్యామ్, నీకెలా తెలుసు? నాకు తెలుసు డ్రైవర్ బాబు, నిజం చెప్పు. అవును శ్యామ్, నీకు కూడా అబద్ధం చెప్పాను. మా అన్నయ్య రోజా వదిన లేకపోతే చనిపోతా అంటున్నాడు. అందుకే భయంతో ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. డ్రైవర్ బాబు, ఈ విషయాన్ని అమ్మగారికి చెప్పొచ్చు కదా? అమ్మగారికి చెప్తే ఒప్పుకోరనే అరుణ్ బాబు గారు ఇలా చేశారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.